హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు అయితే నేను మరో మంచి రెసిపీ ఏంటంటే, పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలంటే అప్పుడప్పుడు హడావిడిగా ఈజీగా సింపుల్ వేలో చేసుకునే ఎగ్ రైస్ అండి. ఎగ్ రైస్ ఎంత ఎమ్మీగా చాలా ఇష్టంగా ఉప్పు కారం పర్ఫెక్ట్గా వేసి ఎట్లా చేసినా అనేది ఒకసారి అయితే వీడియోలో చూసేద్దాం మనం. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకే తెలుస్తుంది. సో నేను ముగ్గురు కోసం రైస్ చేయడానికైతే నేను స్టార్ట్ చేసిన. ముగ్గురికి చేయాలనే క్వాంటిటీకి చూడండి మీరు. ఒక వెడల్పు గిన్నె పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ అనేది మంచిగా వేడవ్వాలండి. ఆయిల్ మంచిగా వేడైతేనే పోపు అనేది మంచిగా పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్క వేసేసుకున్నాను నేనైతే చిన్న చిన్నగా కడుక్కొని. సో ఇందులో వేసేసుకొని ఇదంతా మంచిగా కొద్దిగా ఫ్రై అవ్వాలండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు. ఇదంతా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసేసుకోవాలి. హడావిడి ఎలాంటి హడావిడి ఉండదు, ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. స్కిప్ చేయకుండా చూడండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకున్నా. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము, ఒక 1/2 టేబుల్ స్పూను. సో ఇదంతా మనం మంచిగా కలిసేటట్టు, పచ్చివాసన పోయేటట్టు మంచిగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలండి. ఇలా బ్యాచులర్స్ అయినా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా ఈజీగా సింపుల్గా 10 నిమిషాలలో చేసేసుకోవచ్చండి, ఎలాంటి కూరగాయలు లేనప్పుడు. సో ఈ టైంలో మనము కారం వేసేసుకుందాం. ఒక 1 టేబుల్ స్పూను. 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. 1.5 టేబుల్ స్పూను ఉప్పు వేసేసుకోవాలి. ఇది ఎందుకంటే ముగ్గురికి సరిపడా క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి 3 ఎగ్స్తోని ఇదంతా మంచిగా పోపు అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోండి. ఉల్లిగడ్డలకి కారం ఉప్పు అనేది మంచిగా మగ్గిపోవాలి, పర్ఫెక్ట్గా మగ్గించుకోవాలి మంచిగా. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. కారం వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. సో ఇప్పుడు మనం ఎగ్స్ వేసేసుకుందాం. ఉప్పు కారం మంచిగా కలిసిపోయింది కాబట్టి ఎగ్స్ అనేది మనం ముందు వేసుకోవద్దండి. ఉప్పు కారం వేసిన తర్వాతనే, అది మగ్గిన తర్వాతనే ఎగ్స్ వేసుకోవాలి. ముందే వేసుకోవడం వల్ల ఉప్పు కారం అనేది సరిగా కలవదు. సో ఈ టైంలో మనం మూత పెట్టేసుకుందాము. ఒక 4 to 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని హాఫ్ బాయిల్డ్ సగం ఉడికితే సరిపోతుంది ఎగ్. ఎందుకంటే మనకు స్మాష్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలి కదా. సో మొత్తం కంప్లీట్గా ఉడికితే ముక్కలు చేసుకోవడానికి అవ్వదు, కష్టమవుతుంది. సో ఇలా అయితే సింపుల్గా అయిపోతుంది. ఉల్టా వేసేసుకుందాం మనం ఎగ్గును. ఇలా కలుపుతూ స్మాష్ చేసేసుకుందాం. మరీ బాగా పొడి పొడిగా చేసుకోకూడదు, భుజియాలాగా. ఎగ్ భుజియాలాగా కాకుండా మామూలుగా అలా చిన్న చిన్న పీసెస్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాం. మళ్ళీ ఒక 4 to 5 మినిట్స్ తర్వాత మగ్గుతున్నాయి కదా మంచిగా, చూడండి. మరొకసారి అయితే వాటిని ఉల్టా అనుకొని మళ్ళీ ఎంత పీసెస్ అయితే చేసుకున్నామో అవన్నీ ఇట్లా జాయింట్ అవుతాయి కదా, అవన్నీ మళ్ళీ విడిపించుకోవాలి ఇట్లా ముక్కలన్నీ. సో ఇలా చిన్న చిన్నగా ఇలా మధ్య మధ్యలో ఇలా గంటతో ఇట్లా అంటుంటే అవే ముక్కలు అయిపోతాయండి. సో ఈ విధంగా కలుపుకోవాలి. కారంగా మంచిగా చాలా బాగుంటుంది. సో ఒక 1/2 టీ స్పూను పెప్పర్ పౌడర్ వేసేసుకున్నా. ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఇవన్నీ వేసుకొని మంచిగా ఎట్లా అంటే అట్లా కలిసిపోవాలి మొత్తం. దీనికి ఎగ్కి అంతా ఇవి మసాలాలంతా పట్టుకునేటట్టు మంచిగా కలిపేసుకుందాము. అంతకన్నా ముందు మనం కొత్తిమీర వేసేసుకుందాం లాస్ట్లో. అదంతా మగ్గుతున్న టైంలో కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకుందాం మొత్తము. మసాలాలు కొత్తిమీర అంతా ఫ్లేవర్ అంతా ఆ ఎగ్గుకు పట్టుకోవాలి. మనం రైస్ వేసుకోకముందే ఈ ప్రాసెస్ అంతా చేసేయాలి మనం. ఇప్పుడు ఇదంతా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి, ఎందుకంటే ఎగ్ అనేది మాడిపోతే బాగుండదండి టేస్ట్. సో ఇలా అంతా కలుపుకున్న తర్వాత మొత్తం కంప్లీట్గా కుక్ అయిపోయిందండి. ఎగ్ అయితే ఎలాంటి నీచు వాసన రాదు, అంత మంచిగా కుక్ అయింది. సో ఇప్పుడైతే నేను ముగ్గురికి సరిపడా రైస్ వేసేసుకున్నా. ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. మంట పొయ్యి మీద పెట్టుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కంప్లీట్గా పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే రైస్ వేడవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం మంట పెద్దగా పెట్టుకుంటేనే మంచిగా కలిసిపోతుంది. చూడండి ఎంత బాగా కలిసిపోయింది కదా, పొడి పొడిగా. రైస్ కూడా ఎంత బాగా వచ్చిందండి. ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి మీరు. మీ పిల్లలకి లంచ్ బాక్స్కి అయినా ఎలాంటి హడావిడి లేకుండా, మనకు కూడా వెజిటబుల్స్ ఎప్పుడైనా రైస్ తినబుద్ధి కానప్పుడు, కూరగాయలు లేనప్పుడు ఇట్లా చేసుకొని తినొచ్చు. సో ఇదైతే ఖచ్చితంగా ఫాలో కండి, చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. పిల్లలు కూడా లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొని తీసుకొని వస్తారు, అంత మంచిగా ఉంటుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చిందా అండి? ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎవరికైనా
సో అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మంచి మంచి రెసిపీస్ కోసము. సో ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో అంతవరకు సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎగ్ రైస్ ఎమ్మి వేడి వేడిగా ఇలా చేసుకొని తినేసేయండి. బాయ్ బాయ్.